dum dugadum dum 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 dugadum dum 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 dum. వీడియో ఏమంటారు? వీడియో ఏమంటారు? ఏం వీడియో అది? ఫేస్బుక్ లైవ్. ఫేస్బుక్ లైవ్ కాదు, వాట్ ఎవర్. Tribute to ఓకే, అంత ఇంగ్లీష్ నాకు రాదు. Tribute to directors. సరే, మా బ్యానర్లో ప్రొడ్యూస్ అయిన రెండో సినిమా దర్శకుడు సాంగ్ వీడియో లాంచ్కి సురేందర్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసినాం. సూర్య నాకు బాగా ఫ్రెండ్, కానీ నాకు డౌట్ ఏముందంటే ఇన్వైట్ చేయగానే ఈ సాంగ్ రిలీజ్ చేద్దాం తను వచ్చేసాడు. కానీ ఈ సినిమా సంబంధించి ఎవరు తెలుసా లేదో నాకు డౌట్ వస్తుంది. సార్ కొన్ని క్వశ్చన్స్, అయితే సాధారణంగా ఫంక్షన్స్ గెస్ట్లు అటెండ్ అయిపోతారు, కానీ ఆ క్వశ్చన్స్ ఎవరో తెలియదు, ఎవరెవరో తెలియదు, హీరో ఎవరో తెలియదు, హీరోయిన్ ఎవరో తెలియదు. అందుకని పక్కలు మాట్లాడే ముందు పక్క చోటు జరుగుతుంటారు. యాక్చువల్గా ఈ ప్రొడ్యూస్ ఎవరు మీరు స్టేజ్ మీద చూస్తుంటారు, జరుగుతుంటుంది. కానీ నాకు అదే డౌట్ వచ్చి ఇప్పుడు సూర్యుని అడగబోతున్నాను. సినిమా పేరు తెలుసు కదా? దర్శకుడు దర్శకుడు హీరో అశోక్. దర్శకుడు ప్రసాద్. సో నిజంగానే నువ్వు అన్నట్టు అన్ని తెలియవు నాకు, వచ్చిన తర్వాత అన్ని కనుక్కున్నాను. సో ముందే కనుక్కొని అయిపోలేదు, కనుక్కొని చెప్పే కూడా. హీరోయిన్ తెలుసు కదా? హీరోయిన్ ఈషా. సిమ్రాఫర్ ప్రవీణ్ తెలుసు నాకు, డిఓపి ఫస్ట్ టైం చేస్తున్నాడు. సో నాకు పరిచయం ఉంది. అందు పేరు గుర్తుంది. సెకండ్ లీడ్ నిజంగా నాకు హింట్ ఇస్తాను. స్టార్ట్స్ విత్ పిఓ పూజిత. సరే, ప్రొడ్యూసర్ పేరు బయట పెట్టండి. ప్రొడ్యూసర్ పేరు తెలుసు, థామస్ రెడ్డి. పడుద్దా? అన్ని ఇక్కడికి వచ్చినాకనే అనుకున్నాను కాబట్టి. ఈ ప్రొడ్యూసర్ పేరు నాకు బ్రదర్, సో అది మాత్రం తెలుసు, పేరు కరెక్ట్ తెలియదు. విజయ్. ఇంకో ప్రొడ్యూసర్ ఇక్కడ ఆప్షన్ యాక్చువల్లీ రవిచంద్ర. థ్యాంక్స్ ఈ వీడియో తీసుకొచ్చినందుకు. అంటే ఈ దర్శకుల సినిమాలో ఏంటంటే ఒక థీమ్ సాంగ్ ఉంది. అంటే దర్శకులకు సంబంధించి మొత్తం సినిమాని డిఫైన్ చేసే ఒక సాంగ్ ఉంది, ఆకాశం దించి అని. సాంగ్ మొన్న రిలీజ్ అయింది. సాంగ్ రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ చేసింది. సో ఆ సాంగ్కి డైరెక్టర్స్ అందరితో కలిపి, అంటే సాంగ్ ఎలా ఉంది అంటే డైరెక్టర్స్ యొక్క మెంటాలిటీ సెట్లో బిహేవ్ చేస్తారు. అంటే ఆకాశం దించి మేఘాలతో సెట్ వేస్తా, రెయిన్బో బెండు తీసి ట్రాక్ వేసి షూట్ చేస్తా, అంటే నేను చెప్పింది చేస్తేనే యాక్షన్ అంట, ఓవరాక్షన్ చేస్తే కట్ అంట, ఇలా ఉంటుంది లిరిక్ అంతా. కాబట్టి డైరెక్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది సెట్లో, ఆ బిహేవియర్ సంబంధించి సాంగ్ మంచి లిరిక్ వచ్చింది. దాన్ని కేకే రాశాడు యాక్చువల్గా. సో ఆ సాంగ్ అంటే అందరు డైరెక్టర్స్తో కలిపి వాళ్ళ సెట్ ఎలా బిహేవ్ చేస్తారు, ఆ బిహేవియర్తో ఒక వీడియో చేద్దామని అనిపించింది మాకు. సో ఆ వీడియో అలా కట్ చేసి, సో తన్ని ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న డైరెక్టర్ సూర్య కాబట్టి సూర్యతో రిలీజ్ చేద్దామని. ఈజ్ మై ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్. ఇద్దరు అంటే ఇండస్ట్రీలో చాలాసార్లు చెప్పాను, రే అని పిలుచుకున్న ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం, ఇద్దరం ఒకేసారి కదలబట్టుకుని రెడీ అయ్యాం. నాకన్నా ముందు తను డైరెక్టర్ అయ్యి ఇద్దరం ఒకేసారి బయలుదేరితే, తనకన్నా ముందు నేను డైరెక్టర్ అయిపోయి May 7th నా సినిమా రిలీజ్ అయితే, నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా May 7th నా సినిమా రిలీజ్ అయింది. సో ఈ వీడియో రిలీజ్ కి తనైతే బెటర్ అని చెప్పి పిలిచాను. సో బెటర్ వీడియో లాంచ్ ఏం చేయాలి? సీరియస్ సాంగ్స్ మీరు చెప్పండి. ఓకే, నేను సాంగ్ లాంచ్ అన్నా పర్లేదు, ఎంత లైవే కదా. సాంగ్ లాంచ్, వీడియో లాంచ్. కనిపించరా? కనపడదు. సౌండ్ ఇంతేనా? సౌండ్ ఇంతేనా?
ఈ వీడియో అంటే మా ఎడిటర్ నవీన్ తను దొరికిన ఫుటేజ్తోను తన ఒపీనియన్తో ఏదో ఒకటి కట్ చేశాడు. అంటే ఓ 2 విషయాలు, ఇందులో ఎవరైనా పొరపాటు డైరెక్టర్ మిస్ అయినా బాధపడద్దు. 2 దొరికిన ఫుటేజ్లో ఒక సరదాగా చేసాం, సో ఎవరు అఫెండ్ కావద్దు ఒక ఫుటేజ్ వేరేలా ఉన్నా కానీ. థ్యాంక్ యూ. ఇది మా డైరెక్టర్స్ చెప్తాను యాక్చువల్గా, వాళ్ళ డైరెక్టర్ చెప్పొచ్చేమో కదా. సార్ ఫేస్బుక్ లో ఆడియన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, దానికి ఆన్సర్స్. మీరు అక్కడ చెప్తుంటే బెటర్ క్వశ్చన్ అడగండి, మీరు చెప్పేస్తారు. మీరే అడగండి. దగ్గర అడుగుతుంటారు. నేమ్స్ కూడా తెలియదు బెటర్. సుకుమార్ గారు, వెన్ విల్ యూ అనదర్ మూవీ విత్ రాజ్ తరుణ్? నెక్స్ట్ షార్ట్ పోతుంది నా సుకుమార్ రైటింగ్స్ లో. ఈ సినిమా తర్వాత షార్ట్ కాబోతుంది రాజ్ తరుణ్తో. త్వరలోనే అన్ని వివరాలు తెలుస్తుంది. లైక్ యువర్ వే ఆఫ్ టీచింగ్ సార్, డైరెక్షన్ వాచింగ్. అన్ని వరుస చదవచ్చా? ఎన్టీఆర్ అన్నయ్యతో త్వరగా మూవీ తీయండి సార్, మీ మీద నమ్మకం, డైరెక్టర్, సినిమా పక్కా హిట్. థ్యాంక్స్ అండి దర్శన్ కుమార్. డెఫినెట్ త్వరలోనే తరగతి నా సినిమా ఉంటుంది. మేము ఇద్దరు విషయం డిస్కస్ చేస్తున్నాం కూడా. ఎన్కేపీ అయితే సింప్లీ సూపర్ స్టార్ అండి. నాన్నకు ప్రేమతో ఎన్నిసార్లు చూసినా ఏదో ఒకటి కొత్తగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్. థ్యాంక్ యూ. మీరు నేను కూడా ఇంటర్లింక్. మీ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తున్నాను. మహేష్తో మూవీ ఎప్పుడు? అది కూడా ప్లానింగ్ ఉందండి. అంటే ఎట్లా ఏదైనా జరుగుతుందని తెలియదు కానీ యాక్చువల్లీ సో డిస్కషన్ లో ఉంది. ఎట్లా చెప్పాలా? ఇందులోనే వాయిస్ అనిపిస్తుందా? ప్లీజ్ ప్లాన్ 1 more మూవీ విత్ ఎన్టీఆర్. అందరూ తారక్ ఫ్యాన్స్ వచ్చినట్టున్నారు. డెఫినెట్ గా ఉంటుంది తారక్ సినిమా. త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయి. మా చరణ్ అన్నయ్య ఎలా ఉన్నాడు సార్? సూపర్ ఉన్నాడు. చరణ్ మామూలుగా లేడు, చాలా చాలా బాగున్నాడు. మీరు చాలా కొత్త చరణ్ చూస్తారు ఇందులో రాబోయే సినిమాలో రంగస్థలంలో. అండ్ చాలా బాగా, ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ కమింగ్ అవుట్ వెరీ వెల్. తన పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఐ ప్రామిస్ యూ. ఎక్కడ చదవాలి కిందేనా? ఈ వాంట్ తారక్ సార్ క్వశ్చన్స్ నేను అడుగుతాను, మీరు ఆన్సర్. అది బెటర్. శివకృష్ణ మీ దగ్గర అసిస్టెంట్ కావాలంటే ఎలా సార్? రెసిడెంట్ కావాలంటే నా దగ్గర రెసిడెంట్ కావాలంటే నేను ఇంకొక డ్యూయల్ రోల్ ప్లే చేయాలి. అంటే నాలంటి సుకుమార్ కూడా కావాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. సురేందర్ రెడ్డి గారికి మీ నెక్స్ట్ మూవీ ఎప్పుడు సార్? చందు మీ నెక్స్ట్ మూవీ ఎప్పుడు అని అడుగుతున్నారు. అక్టోబర్ నుంచి. సూర్య మీతో ఒక పిక్ దిగి చనిపోయినా పర్లేదు సార్.
సుకుమార్ గారు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేమున్నాయి రామ్ చరణ్ కాకుండా? లేదండి, ఇంకేది ఫైనలైజ్ కాలేదు. బట్ సుకుమార్ రైటింగ్స్ లో మాత్రం నెక్స్ట్ రాజధానితో సినిమా తీయబోతున్నాం. అది త్వరలో ప్రకటిస్తాం. దర్శకుడు చూడాలంటే 3 ముక్కలో చెప్పండి సార్. జితేంద్ర. ఈ దర్శకుడు చెప్తాడు. అవును సార్, ఈ దర్శకుడు నాకు కాదు. దర్శకుడు లవ్ స్టోరీ. అంటే ఇంతవరకు ఏంటంటే దర్శకుడు అవడానికి ఏం చేశారని చాలా సినిమాలో చూశారు. దర్శకుడు అయిన తర్వాత అతను లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో చూస్తారు. అంతే. యాక్చువల్లీ చెప్పాలంటే దీని థీమ్ కూడా ఏంటంటే, ఇప్పుడు మేము ఒక హీరోని సెలెక్ట్ చేయాలంటే తెగ ఫొటోస్ చూస్తాం. అమ్మాయి బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా, ఈ సినిమాలో బాగా చేస్తుందా, ఆ సినిమాలో బాగా చేస్తుందా, ఈ సినిమా చేయగలదా, అమ్మాయికి అంటే ఆ అమ్మాయి ఏ డ్రెస్ లో బాగుంది, స్మైల్ చేసే బాగుందా, లెఫ్ట్ ప్రొఫైల్ బాగుందా, రైట్ ప్రొఫైల్ బాగుందా, ఇన్ని ఆలోచిస్తాం. కానీ లైఫ్ లో వచ్చేసరికి అమ్మాయి చూపిస్తే అమ్మాయి బాగుందంటే వెంటనే పెళ్లి చేసుకుంటాం. దానికి 2 minutes 5 minutes పడుతుంది. అంటే ఒక హీరోయిన్ సెలెక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది మాకు. కానీ జీవిత భాగస్వామి సెలెక్ట్ చేసుకుంటే చాలా తక్కువ టైం పడుతుంది. అంటే యాక్చువల్గా సినిమాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం లైఫ్ లో మేము, జీవితం ఒకటి మన గర్ల్ ఫ్రెండ్ మన ఒక్కరికి నచ్చితే సరిపోద్ది, హీరోయిన్ ప్రపంచం మొత్తం నచ్చాలి. అదే కాన్సెప్ట్. సురేంద్ర గారు, మీకు దినేష్ అని అడుగుతున్నారు, సుకుమార్ గారి సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టం? నాకు క్వశ్చన్ లేదు, ఒక్క ఫిలిం అంటూ ఏం లేదు. ఫస్ట్ నాన్నకు ప్రేమతో ఉన్న మహేష్ సినిమా అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ రంగస్థలం సార్. థ్యాంక్స్ అండి. దర్శకుడు గురించి కొన్ని వాక్యాలు చెప్పండి అని అడుగుతాను దినేష్. దర్శకుడు అంటే 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్. యాక్చువల్గా ఏమనుకుంటామంటే కొన్నిసార్లు అనుకుంటాం సినిమా అయిపోయిన తర్వాత డైరెక్టెడ్ బై అనుకుంటా, మేనేజ్డ్ బై, కన్సీవ్డ్ అండ్ కన్విన్స్డ్ బై అని పెట్టాలనిపిస్తుంది. జగన్ గారు వేద్దాం అనుకున్నాం. సినిమాని డైరెక్ట్ చేయడం కాదు, బిహైండ్ చాలా ఉంటాయి. చాలా మంది డైరెక్ట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. దానికి ఎక్కువ ఏదో కథ రాసేసి వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటారు. సెట్స్ లో ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పంటున్నారు రాజేష్. షూటింగ్ సెట్స్ లో దర్శకుడు షూటింగ్ మీద చెప్పాలి. దర్శకుడు షూటింగ్ చెప్పండి. షూటింగ్ మన మా షూటింగ్, దర్శకుడు షూటింగ్ సెకండ్ బే. అది యాక్చువల్గా ఏంటంటే ఏం చెప్పాలి, సరే అది చెప్పేద్దాం. ఏదైతే మామూలు చెప్పేసి ఏది అది పని నుంచి కాదు కదా. దేశా నువ్వు నిజంగా పుట్టేసిన విషయం చెప్పనా? అయ్యో అంత కోపం వచ్చిందా? లేదు, యాక్చువల్లీ నేను అశోక్ కి ముందే చెప్పాను. అంటే కరెక్ట్ ఇలా అనేసరికి టర్న్ చేయ అశోక్ ఫేస్ అని చెప్తే అశోక్ టర్న్ చేయలేదు. యాక్చువల్గా ఏంటంటే హీరోని హీరోయిన్ బట్ సెకండ్ టైం ఐ మేనేజ్ టు డూ ఇట్ వెల్. నెక్స్ట్ ఈషా, మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్ యూ సూర్య. మూవీ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారు డైరెక్టర్ గారు? అది ప్రొడ్యూసర్ అయితే పెడతాము. థామస్ చెప్పండి. 70 days. 70 days. 70 days లో షూట్ చేసాం. రంగస్థలం టీజర్ ఎప్పుడు సార్? అమ్మో ఇప్పుడు చెప్పలేనండి, అది ఇంకా చాలా ప్లాన్ కావాలి ఉంటుంది. సంక్రాంతి రిలీజ్ కదా, సో దాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తారు, దాన్ని బట్టి ప్లాన్ చేస్తారు. అశోక్ గారు, ఫస్ట్ ఈ మూవీ గురించి డైరెక్టర్ గారు మీతో ఎలా అప్రోచ్ అయ్యారు? శ్రావణ్ క్వశ్చన్ చెప్పు. చెప్పు. యాక్చువల్గా తను హీరో చేద్దామనే తను డైరెక్టర్ అయ్యాడు. అశోక్ హీరో చేద్దామనే ఈ సినిమా డైరెక్ట్ చేశాను. రియల్ దర్శకుని చేస్తారనమాట. రియల్ దర్శకుని కాకుండా. సుకుమార్ రైటింగ్స్ లో ఇంకా మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రాహుల్ త్వరలో అండి, 3 months లో, అంటే ఒక 10 days అనౌన్స్ అవుతుంది.
షూటింగ్ ఓ 3 months స్టార్ట్ అవుతుంది. అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు సార్ దర్శకుడి టీంకి. థ్యాంక్ యూ Thank you so much. థ్యాంక్ యూ. మూవీ గురించి ఏమైనా చెప్తాను టీం అందరూ. అక్కడి నుంచి వెళ్దాం. టీం అందరూనా ఒకటి చెప్తే better. ఒకటి అయితే బెటర్. ఓకే. చెప్పు థామస్, Yeah, Thomas can start. చెప్పు, నువ్వు చెప్పు. It's okay. No, ఓకే, start. స్టార్ట్ అక్కడి నుంచి ఎలాగ. Maybe first we started. You look all in chips. చెప్పు. Yeah, okay. దర్శకుడు ఇస్ అ వెరీ మెమరబుల్ మూవీ అండి నాకు. ఎందుకంటే యూజువలీ దర్శకుడు అంటే జనరలీ దిల్ థింక్ దట్ స్టోరీ ఈస్ అబౌట్ మూవీ స్ట్రగుల్స్ అన్నీ ఉంటుంది. బట్ దిస్ ఈస్ నాట్ లైక్ దాట్. ఇట్స్ ప్యూర్లీ రొమాంటిక్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ బిట్వీన్ అ డైరెక్టర్ అండ్ ఇప్పుడు హరిగారు చెప్పినట్టు డైరెక్టర్ అయిన తర్వాత వాట్ ఆల్ తన లవ్ స్టోరీలో ఏం జరుగుతుంది ఏంటి అన్నది అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో యా, దట్స్ ద స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ ప్లాన్ చేసినందుకు. అండ్ దర్శకుడు ఈజ్ ఏ లవ్ స్టోరీ, హీస్ ప్యాషన్ హెయిర్ లవ్, అంతే, ఇంకేం చెప్పండి. చెప్పు. దర్శకుడు ఒక చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇట్స్ అ నైస్ రొమాంటిక్ స్టోరీ. ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది అండ్ యూ విల్ రియల్లీ ఎంజాయ్ వాచింగ్ ద మూవీ. సో ప్లీజ్ డు వాచ్. అది రొటీన్ గా వచ్చే ప్రేమ కథ చిత్రానికి భిన్నంగా డిఫరెంట్ గా ఉంటుంది లవ్ స్టోరీ. అది ప్రేక్షకులు అందించే ఉద్దేశంతో రెడీ చేసిందే ఈ దర్శకుడు. ఒకటి, ఇది డైరెక్టర్స్ లవ్ స్టోరీ అన్నంత మాత్రాన మిగతా ఉంది కాదు. యాక్చువల్ ప్రతి ఒక్కరూ తమ పాత లవ్ స్టోరీస్ గుర్తు తెచ్చుకుని చిన్న చిన్నగా నవ్వుకునేటువంటి సినిమా ఇది. చాలా చక్కటి రొమాంటిక్ కామెడీ. విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు ఇప్పుడు చెప్పొచ్చు. ప్రవీణ్. హలో అండి, థ్యాంక్ యూ. దర్శకుడు అనేది యాక్చువల్లీ ప్యూర్ లవ్ స్టోరీ అండి ఇది. ఫస్ట్ ఈ లైన్ చెప్పినప్పుడు నేను అనుకున్నాను ఒక సినిమా ఫిల్మ్ బ్యాక్డ్రాప్ అనుకున్నాను. దట్టు ఇది సుకుమార్ సార్ రైటింగ్స్ కాబట్టి నేను అనుకున్నాను లైక్ ఫిల్మ్ బ్యాక్డ్రాప్ కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ప్యూర్ లవ్ స్టోరీ అని. అట్ ద సేమ్ టైం ఒక డెడికేషన్ ఉన్న డైరెక్టర్ లవ్ అనేది ఎలా ఉంటుంది, అతని యొక్క వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అనే దానికి ఫిల్మ్ ఉండేది. థ్యాంక్ యూ. థామస్. ప్రవీణ్ గారు చెప్పినట్టు ఒక వ్యక్తికి ఉండే 2 most important things in life, ప్రొఫెషన్ వర్సెస్ పర్సనల్ లైఫ్. సో ప్రొఫెషన్ మీద ఉన్న ప్యాషన్ అండ్ పర్సనల్ లైఫ్ లో తనకున్న లవ్, ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణే ఈ కథ. అందరూ కథ చెప్పేస్తారు. నాకు అర్థమైంది, నాకు అందుకే బాగా అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్ సుకు. ఎందుకంటే దిస్ ద ఫస్ట్ టైం మా లైవ్లో రావడం. ఫస్ట్ నాకు ఇది నువ్వు నీ రైటింగ్స్ తోటి దిస్ సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం ఈజ్ సూపర్ హిట్. సో అలాగే ఈ సినిమా కూడా దానికన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు నచ్చింది ఏంటంటే ఈ సినిమాతోటి ఒక టెక్నీషియన్, ఒక హీరో, ఒక డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. సో డెఫినెట్లీ వీళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాగే సుక్కు ఇంకా తీయాలి, ఎందుకంటే నీలాగే నేను కూడా తీయాలనుకుంటున్నాను కాబట్టి నిన్ను చూసి ఫాలో అయ్యి నేను కూడా ఏదో రోజు నీలాగే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ మ్యాటర్లో విషయం చెప్పాలి. యాక్చువల్గా ఇద్దరం ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం ఇద్దరం. అందుకని ఇప్పుడు పార్ట్నర్ పిలుచుకున్నాం ఇద్దరం సూరి సుకు అని పిలుచుకోం. హే పార్ట్నర్ అంటాం. ఎందుకంటే ఫస్ట్ మేము ప్రొడ్యూస్ చేద్దామని స్టార్ట్ చేసింది మీ ఇద్దరం చేద్దాం అనుకుని. సో కొన్ని కారణాల వల్ల కలిసి చేయలేకపోయాం. అప్పుడు నేను స్టార్ట్ చేసి తను చీట్ చేసి మోసం చేసి మరి చేశాను. సో సూర్య కూడా అంటే కొత్త సినిమాలు చేయాలి, అంటే కొన్ని ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఉంది. సో ఆల్ ది బెస్ట్. నాకు ఉంది, ప్లస్ ఎట్ ద సేమ్ టైం నీ బ్యానర్ లో నేను సినిమా చేయాలని నాకు ఉంది. అది ఖచ్చితంగా చేస్తాను. ఐ హోప్ త్వరలోనే జరుగుతుందని కోరుకుంటున్నాను. నువ్వు చేస్తానంటే డైరెక్షన్ మానేసి కూర్చుంటాను మీకు. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్, దర్శకుడు టీమ్. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ. మంచి ఫినిషింగ్ ఇచ్చేసారు. ఒకసారి ఇది డైరెక్టర్ మూవీ రెడీ మనం బయట చేస్తారు. స్వెట్ ఒకసారి ఫోటోస్ బయట తీసుకుంటారు. అవును, లైట్ బాగాలేదు కదా, ఎక్కడ తీసుకుందాం? ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఒకటి తీసుకో మనం. రిజిస్టర్ అవుతుంది కావాలండి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రా మనకి ఫస్ట్ ఇది తీసుకోండి, ఇది తీసుకోండి ఫస్ట్ తీసుకుని దీనికి యాడ్ చేసి dum 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 dum